హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ప్రతిరోజు పెరుగు మజ్జిగ తాగుతున్నారా? ఖచ్చితంగా ఈ వీడియో మిస్ కాకుండా చూడాల్సిందే. చక్కని రుచి కలిగిన గడ్డ పెరుగు అంటే మనలో చాలా మందికి ఇష్టం. పెరుగు అన్నం తినకపోతే భోజనం పూర్తి అయినట్టు అనిపించదు. తప్పనిసరిగా పెరుగన్నం తినాల్సిందే. అయితే కొంతమంది పెరుగు అన్న పాలకు సంబంధించిన పదార్థాలన్న ఆమడ దూరంగా ఉంటారు. అయితే పోషకాహార నిపుణులు మాత్రం రోజులో 2 సార్లు పెరుగు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. పెరుగును ఇంగ్లీష్లో యొగర్ట్ అని, హిందీలో దహి అని పిలుస్తారు. పాలను పులియపెట్టడం వలన పెరుగు తయారవుతుందని మనలో చాలామందికి తెలుసు. దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. ఆహార పదార్థాల్లో పెరుగును అమృతంతో పోలిస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతో పెరుగును తయారు చేస్తారు. మన దేశంలో గేదె పాలతో పెరుగు తయారు చేస్తారు. ఎక్కువగా గేదె పాలతో చేస్తారు. చాలా తక్కువ మంది మాత్రం ఆవు పాలతో పెరుగును తయారు చేసుకుంటారు. ఇప్పుడు పెరుగులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే పెరుగు తినడానికి ఇష్టపడని వారు కూడా పెరుగును తినడానికి అలవాటు పడతారు. ఇప్పుడు పెరుగులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అలాగే పోషకాలు గురించి వివరంగా తెలుసుకుందాం. పెరుగు పాలు కన్నా తేలికగా జీర్ణం అవుతుంది. పెరుగులో కాల్షియం, విటమిన్ B2, విటమిన్ B12, విటమిన్ D, ప్రోటీన్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పెరుగు జీర్ణ ప్రక్రియలో బాగా సహాయపడుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్ అనే బ్యాక్టీరియా జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పెరుగులో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దాంతో గుండె సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి. పెరుగులో ఉండే కాల్షియం ఎముక సాంద్రతను నిర్వహించడానికి సహాయం చేయడమే కాకుండా ఆరోగ్యంగా బలంగా ఉండేలా చేస్తుంది. కొవ్వు మరియు క్యాలరీలు తక్కువగా ఉండటం వలన బరువు అదుపులో ఉండటానికి సహాయం చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు ఒక మంచి ఆహారం అని చెప్పవచ్చు. అలాగే మరి ఒక ముఖ్య విషయం ఏమిటంటే పెరుగు ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ఆందోళనలతో పోరాటం చేస్తుంది. మెదడుకు విశ్రాంతి మరియు భావోద్వేగ సమతుల్యతను అందించి ప్రశాంతతను కలిగిస్తుంది. అంతేకాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆకలి లేనివారు పెరుగులో చక్కెర లేదా ఉప్పు కలిపి త్రాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్ మీద పోరాడే శక్తి పెరుగుతుంది. పెరుగు మన శరీరానికి అవసరమైన విటమిన్ Kను అందిస్తుంది. కడుపులో అల్సర్ ఉండేవారికి, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. నిద్ర పట్టని వారికి కూడా పెరుగు బాగా హెల్ప్ చేస్తుంది. ఆయుర్వేదంలో నిద్ర పట్టని వారిని పెరుగు వాడమని ఎక్కువగా సూచిస్తూ ఉంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు 1 కప్పు పెరుగు తింటే నిద్ర బాగా పడుతుంది. ప్రతిరోజు పెరుగును ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలోని కణాల క్షీణత కనిపించకుండా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. పెరుగు చర్మ సంరక్షణలో కూడా బాగా సహాయపడుతుంది. పురాతన కాలం నుండి పెరుగును చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. పెరుగులో ఉండే ఖనిజాలు మరియు పోషకాలు చర్మం మెరిసేలా చేయటమే కాకుండా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తాయి. పెరుగులో విటమిన్ E, జింక్ ఉండటం వలన పెరుగును ముఖానికి రాసినప్పుడు ముఖం మృదువుగా కాంతివంతంగా మారుతుంది. జుట్టు సంరక్షణలో కూడా పెరుగు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పెరుగు పొడి జుట్టు, నిర్జీవమైన జుట్టు, చుండ్రు వంటి సమస్యలను తగ్గిస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం జుట్టుకి పోషకాలు మరియు ఖనిజాలను అందిస్తుంది. జుట్టుకి మృదుత్వాన్ని ఇవ్వడమే కాకుండా కండిషనర్గా పనిచేస్తుంది. చాలామంది పాలను త్రాగటానికి ఇష్టపడరు. అలాంటి వారికి పెరుగు ఒక మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. పాలతో కలిగే ప్రయోజనాలు అన్నిటినీ పెరుగుతో పొందవచ్చు. పెరుగులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా సరే అధికంగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. పెరుగు ఎక్కువగా తింటే మలబద్ధకం సమస్య వస్తుంది. పెరుగు ఎముకలు మరియు దంతాలకు బలాన్ని ఇస్తుంది. కానీ ఆర్థరైటిస్ ఉన్నవారు మాత్రం పెరుగు తినడం తగ్గించాలి. ఎందుకంటే ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, పెరుగు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. మీరు కూడా ప్రతిరోజు పెరుగును ఆహారంలో భాగంగా చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.